హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నా స్టైల్లో చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక పాత్ర తీసుకొని అందులో 100 ml ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పావు కిలో టొమాటోస్ అండ్ పావు కిలో ఆనియన్స్ని అయితే పేస్ట్లా చేసుకున్నాను. ఎందుకంటే నేను 1.5 kg చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు టొమాటో పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఆ ఉప్పును అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. నేను 1.5 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను. మీరు తక్కువ చికెన్ క్వాంటిటీని తీసుకునేలా అయితే కనుక మీరు మసాలాలు తక్కువగా వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇప్పుడు చికెన్కి మసాలా మొత్తం పట్టేలా బాగా కలుపుకుందాం. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపునైతే యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా నేను ఇంట్లోనే కొట్టించి పెట్టుకున్నానండి. పసుపు కూడా బాగా ముక్కలకి పట్టేలా కలుపుకుందాము. ఇప్పుడు 10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ఇంకా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ధనియాల పొడి మీరు కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ధనియాల పొడి ఎక్కువగా తీసుకుంటే మనం గ్రేవీ ఎక్కువగా వస్తుంది అండ్ తిక్కుగా కూడా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కారం ధనియాల పొడి మొత్తం కూడా నేను ఇంట్లోనే అంతా ప్రిపేర్ చేసుకుంటానండి, బయట ఏవి కొనుక్కోను. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి బాగా సరిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ని యాడ్ చేసుకునేసి ఒక 5 minutes పాటు మనం తక్కువ మంట మీద ఉడకనియాలి చికెన్ని. దాని తర్వాత మనకు కావాల్సినంత వాటర్ని వేసుకొని మనం అయితే కనుక బాగా ఉడకనియాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోనట్లయితే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 minutes వరకు అయితే ఉడకనియాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి చికెన్ ఎంతవరకు ఉడికింది అనేసి. దాని తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకునేసి ఒక 10 to 15 minutes వరకు ఉడకాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఉడికిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కుష్కా వీడియో ఆల్రెడీ మనం ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చామండి, చూసేయండి ఒకసారి. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ వేలో మనం చికెన్ కర్రీని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.